హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహి. ఇదైతే ఒక సింపుల్ బర్త్డే వ్లాగ్. మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్ అంతా ఇందులో ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో నేను మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. సో ఈవినింగ్ నుంచి నేను ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట. సో అదంతా ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇప్పుడు ఫస్ట్ అయితే మేమైతే రెడీ అవుతున్నాము ఇప్పుడు బయటకు వెళ్ళడానికి. డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ఇందులో స్పెషల్ ఎవరంటే మా అత్తయ్య వాళ్ళు, మా విజయవాడ నుంచి వచ్చారు. మా అత్తయ్య వాళ్ళ అబ్బాయి, సో వాళ్ళు వచ్చారు. అండ్ మా తమ్ముడు కూడా వచ్చాడు స్పెషల్. సో ఫస్ట్ అయితే అమ్మ నేను కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఇది భీమవరంలో నటరాజ్ థియేటర్ దగ్గరకుండా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. అక్కడికి తీసుకువెళ్ళాను. అక్కడ దండం పెట్టుకుని కాసేపు మాట్లాడుకుని ఇక్కడైతే మా అమ్మని నేను విష్ చేస్తున్నాను. ఇప్పటికి వచ్చి నా వీడియోలో ఎప్పుడు మా అమ్మ మాట్లాడదు. హ్యాపీ బర్త్డే. మా అమ్మ నన్ను అడుగుతుంది అనమాట, ఏంటి ఇదంతా షూట్ చేస్తున్నావు, ఇప్పుడు ఇదంతా పెడతావా నువ్వు యూట్యూబ్లో అని. పెడతానని చెప్తున్నాను. ఎందుకే అంటుంది. ఇంకా అక్కడి నుంచి మేమైతే డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. అండ్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ ఇంటి నుంచి ఫుడ్ కోర్ట్కి వచ్చేసారు. ఈ ఫుడ్ కోర్ట్ అయితే భీమవరం భాష్యం స్కూల్ ఉంటుంది కదా, దాని కిందే ఉంటుంది, గణేష్ క్యాంటీన్ ఎదురుగుండా. ఎక్కువ ఇక్కడ మేము ఇష్టంగా తినేది అయితే ఫ్రైడ్ రైస్లు అనమాట. ఫ్రైడ్ రైస్ ఎక్కడ ఇంక తెచ్చుకోము, ఓన్లీ ఈ ప్లేస్ నుంచే ఫ్రైడ్ రైస్ తీసుకొస్తారు మా డాడీ. ఇక్కడ మాకు బాగా ఇష్టమైనవి ఫ్రైడ్ రైస్లు. మేమందరం కూడా ఆర్డర్ చెప్పేసి కూర్చున్నాము. మా వాళ్ళు అయితే ఆ టైంలో కూడా ఐపీఎల్ మిస్ అవ్వకూడదని చెప్పి ఐపీఎల్ చూసేస్తున్నారు. అప్పటికి ఐపీఎల్ జరుగుతుందనమాట. ఇది May 4th నేను షూట్ చేసిన వ్లాగ్. సో ఐపీఎల్ జరుగుతుంది, వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాము. అలాగే నా ఫేవరెట్, మా అందరి ఫేవరెట్ ఇది ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసాము. అది కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అలా మేమంతా ఫుడ్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళాము. కేక్ కటింగ్ చేయించాలి. అసలు ముందే కేక్ కటింగ్ చేయించి వద్దాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు. ఇంకా ముందే బయటకు వచ్చేసి తర్వాత తినేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇదైతే నేను చాలా లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఈ ఫుడ్ కోర్ట్ మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది. సో ఇంకా ఫస్ట్ ఇక్కడికే ప్రిఫర్ చేసాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ అయితే కేక్ పెట్టేసాను. డెకరేషన్ అదంతా ఏం చేయలేదు, చాలా సింపుల్గా. ఇక్కడ మా అత్తయ్య అండ్ మా గాయత్రి ఇద్దరు కలిసి ఆ కేక్ని రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీస్తున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట, ఏడిపిస్తున్నాను, ఏంటి అంత ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపిస్తున్నానని చెప్పి. యాక్చువల్గా మా అత్తయ్యకి అసలు హెల్త్ బాగాలేదు, అందుకోసం అని చెప్పి వచ్చింది. ఆ రోజంతా కూడా చాలా డల్గా నీరసంగా ఉంది. మేమే అలా బయటికి తీసుకెళ్ళి కాస్త మాట్లాడిస్తూ ఉన్నాము. చాలా నీరసంగా ఉంది కానీ అలా మాతో పాటే స్పెండ్ చేసింది అనమాట. ఇంకైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. మా అమ్మకి మామూలుగా ఈ కేక్ కటింగ్స్ అవంతా ఏమి నచ్చవు, రెడీ అవ్వడం కూడా నచ్చదు. మేమేదో బ్రతిమలాడితే, మేమేది ఇంకా తప్పదు చెయ్యి కుదరదు అని అంటే ఇంకా అప్పుడు రెడీ అవుతుంది. మా సాటిస్ఫాక్షన్ కోసం, మా కోసం రెడీ అయ్యి అలా పిక్స్ కేక్ వస్తుంది. ఇలాగా మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి అనమాట. ఈ బ్లాగ్ నేను అసలు పొద్దు నుంచి షూట్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తుంటే నాకు అదే అనిపిస్తుంది, మార్నింగ్ నుంచి నేను షూట్ చేస్తుంటే బాగుండు అని. మా ఇంట్లో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను అమ్మని. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మా మావయ్య శారీ ఏదో తీసుకొని వచ్చాడనమాట, అది చూపిస్తున్నారు. అండ్ వీళ్ళు మా మావయ్య వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు కూడా విష్ చేసి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా. ఇంకా ఈ రకంగా మా అమ్మ బర్త్డే వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి ర్యాండమ్ వ్లాగ్స్ కావాలా వద్దో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.